నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కువైట్ దేశవ్యాప్తంగా ప్రవాసులు ఉన్న ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించి ప్రవాసులను అరెస్టు చేసి దేశ బహిష్కరణ కేంద్రానికి తరలిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఇలా దేశ బహిష్కరణ కేంద్రానికి పంపించిన తర్వాత చట్టపరమైన చర్యలు పూర్తి చేసి ఎంబసీ నుంచి సమాచారం అలాగే వివరాలు తెలుసుకున్న తర్వాత కువైట్ దేశం నుంచి ప్రవాసులనైతే బహిష్కరిస్తూ ఉన్నారు. తాజాగా కువైట్ లోని సాఫర్ జైల్లో మనం చూసుకుంటే ఒక ప్రవాసుడు తాను ఉంటూ ఉన్న సెల్ కు నిప్పంటించడం జరిగింది. వివరాలేకి వెళితే తనను నిర్బంధించిన ఏకాంత శిబిరానికి ఉద్దేశపూర్వకంగా నిప్పంటించాడని చెప్పి 57 ఏళ్ల ప్రవాసుడిని బహిష్కరణను కూడా ఉపసంహరించుకున్నారు. అలాగే ఈ యొక్క ఘటనను అధికారులు నేరంగా వర్గీకరించారు. అలాగే ఒక 2-3 రోజులు ఉంటే అతన్ని కువైట్ దేశం నుంచి బహిష్కరించే వాళ్ళమని చెప్పి, అలాగే అతను ఉద్దేశపూర్వకంగా కువైట్ లోని సాఫర్ జైల్లో నిప్పంటించాడని చెప్పి ఆ విషయం తెలుసుకున్న అధికారులు అతని యొక్క బహిష్కరణను నిలిపివేసి అతన్ని చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించామని చెప్పి సులేబియా ప్రాంతంలోని బహిష్కరణ కేంద్రంలో ప్రవాసుడు ఇబ్బందులకు గురి చేశాడని అధికారులు అతన్ని ఏకాంత నిర్బంధంలో ఉంచారు. కువైట్ లోని సాఫర్ జైల్లో మనం చూసుకుంటే అతడు ఇబ్బందులకు గురి చేశాడని చెప్పేసి అధికారులు గుర్తించి అతన్ని సపరేట్ గా ఒక సెల్లో ఉంచితే అతడు కావాలనే ఆ యొక్క సెల్లుకు నిప్పు పట్టడం జరిగింది. దీంతో డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నోటీసులు ఇచ్చి అతని పైన కేసు నమోదు చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అతను గాని ఎటువంటి ఇబ్బంది లేకుండా తోటి వ్యక్తులకు ఇబ్బంది కలిగించకుండా ఉంటే మేము అతన్ని ప్రత్యేక సెల్లో వేసేవాళ్ళం కాదని చెప్పేసి ప్రత్యేక సెల్లో వేసినా సరే 2-3 రోజులు ఓపిక పట్టు ఉంటే అతన్ని కువైట్ దేశం నుంచి బహిష్కరించే వాళ్ళమని చెప్పి అధికారులు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.